నిజంగా అమ్మని తన యొక్క శక్తుల చేత, దేవతల యొక్క శక్తుల చేత అమ్మ యొక్క రూపము ఆకాశం వరకు పెరిగిపోయింది. ఆ తరువాత ఇలా ధ్యానంలోకి దేవతలందరూ స్తుతిస్తూ ఉండగా విష్ణుమూర్తి కర్ణములో నుంచి 2 భూతములు బయటికి వచ్చాయి. భగవంతుడికి ఏంటి చెవిలో నుంచి గుబులా? భగవంతుడేంటి? గుబులు పుట్టటం ఏంటి? అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుందేమో. చెవి నుంచి వచ్చిన మాలిన్యం నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు. అది వినగానే అనిపిస్తుంది. జుగుప్సకరంగా ఉంటది మనకి. గుబిల్లో నుంచి ఇద్దరు రాక్షసులేంటి? ఇదంతా ఏంటి అసలు ఈ పురాణం అని అనిపిస్తుంది. ఏమిటండి ఈ కథలు? మాలిన్యం ఏంటి? భగవంతుడేంటి? ఆ! దీంట్లో నుంచి రాక్షసులు పుట్టటం ఏంటి? అనే ఆలోచనొస్తుంది. అలా అనిపించడమే ఎ చె దాంట్లో ఒక తత్వం ఇమిడి ఉంది అని చెప్తున్నాడిక్కడ దేవి భాగవతంలో. ఏంటి చెప్తున్నారు? అలా అనిపించడమే బాధ. ఒక కథలాగా అనిపిస్తే అందుట్లో ఉన్న తత్వము చెప్పటానికి వేదం సిద్ధంగా ఉంది. మరి మీరు తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? అంత శక్తి మీలో ఉందా? అని ఋషులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ గుబిలంటే ఏంటి? అసలు రాక్షసులంటే ఏంటి? అనే దాని గురించి మీకు భగవంతుడు చెప్పడానికైతే యోగ పండితులు సిద్ధంగానే ఉన్నారు. మనకు అర్థం చేసుకునే శక్తి భగవంతుడు మనకివ్వాలి. అయితే అబ్బో! ఈ పురాణాలు అర్థం కావండి బాబు. ఏంటేంటో చెప్తా ఉంటారు అని నిందలు వేయకుండా ఊరుకోరు ఎవరైనా సరే. విష్ణువు యొక్క చెవి నుంచి గుబిలి వచ్చిందంట అని నవ్వుతారు. ఇప్పుడు ఆ విష్ణువు నుంచి వచ్చిన మధువు, కైటబులు. ఎవరు వాళ్ళిద్దరెవరు? ఆ ఇద్దరు రాక్షసుల పేరేంటి? మధు, కైటబులు అని. దాని గురించి గనక చెప్పలేదనుకోండి, ఇతర మన ధర్మం తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇహిహి అని నవ్వటం ప్రారంభిస్తారు. చెవులంట, గుబిలంట, రాక్షసులంట, వారి పేరు ఒకడు మధువంట, ఒకడు కైటబుడంట. మధు కైటబులంట వీళ్ళు. వీళ్ళకి పల్లేదు, వాళ్ళకి పల్లేదు. కానీ ఈ మధు కైటబుల వల్ల ఏం జరుగుతోంది అనేది గనక మనం చెప్పలేదనుకోండి, ఆ మూర్ఖులు అదే నిజం అనుకోని నవ్వుతారు. కాబట్టి ఇక కథలోకెళ్ళిపోదాం. ఈ కథ పూర్తయ్యాక విష్ణు కర్ణములలో భూతం అంటే ఏమిటో అనేది విస్తీకరిస్తారు గురువులు. వేదము యొక్క గొప్ప విషయం ఏంటి అనంటే, కర్ణము అంటే శృతి. ఇక్కడ ఉందండి ఒక విషయం. దాన్ని మనం పట్టుకోవాలి. ఏంటి అనంటే, కర్ణము అంటే శృతి అంటే శబ్దం. ఈ శబ్దం అని చెప్పడం వల్ల ఈ శృతి మూలాన నువ్వు ఏమి వింటున్నావు? ఏ గుణానికి లోనవుతున్నావు? నువ్వు ఏది వింటున్నావో అదే ప్రకారంగా కదా నీ యొక్క లోపల ఉండే ఉత్తేజితమించమైన గుణాలు బయటకొచ్చేది. అది భగవంతుడిస్తున్నాడు. నీ శృతి అంటే ఏంటి? చెవులు. నీ చెవులు ఏవి వింటున్నాయి? ఆ వినటం మూలాన నీకు ఏ గుణము పెరుగుతోంది? వినికిడి మూలాన మనకి ఒక ఆలోచన అనేది వస్తుంది. ఆ ఆలోచన వల్ల రజోగుణమా? తమోగుణమా? సత్వగుణమా? ఏది పెంచుకుంటున్నావు? నువ్వు ఏది వింటావో అది పెరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. శృతి వాక్యముగా తీసుకున్నాడు ఇక్కడ భగవంతుడు. ఇది కర్ణముల యొక్క శృతిని నువ్వు దేనికి ఉపయోగపెట్టుకుంటున్నావో అది నీ ఇష్టం. దేనికి ఉపయోగపెట్టుకోవాలో అది నీ ఇష్టం. నీకు ఏది కావాలో అదే విను. ప్రాపంచిక విషయాలు కావాలంటే పడిపో సముద్రంలో. సుడిగుండాలు బోలెడున్నుంటాయి. చక్కగా ఈత కొట్టు. ఉంటే ఉండు, మునిగిపోతే మునిగిపో అని చెప్తున్నాడు. విష్ణు కర్మల్లో నుంచి వచ్చిన మలినం చేత పుట్టిన రాక్షసులు వాళ్ళ పేర్లు మధుకైటబులు. మధుకైటబులు చెవిలో నుంచి బయటికి రాగానే చుట్టూతా చూశారు. మొత్తం నీళ్లు. చు ఏమీ కనిపించలా వాళ్ళకి. చుట్టూతా చూసేసారు. మళ్ళీ కిందకి చూసారు. చూసేసరికల్లా ఒకాయన పడుకొనున్నాడు. ఎవరీయన? ఈయన మనం ఎక్కడున్నాం? అసలు ఎందుకొచ్చాము? అని ఆలోచనలో ఉన్నాడు. మధుకైటబులు చెవిలో నుంచి బయటికి రాగానే చుట్టూతా చూసేసారు కదా! అంతా నీరుగా కనిపించేసప్పటికి గూడా ఎవ్వరు కనబడపోయేసరికల్లా వాళ్ళు ఎవరు? రాక్షసులు. ఈ రాక్షసుల ఆలోచన బుద్ధులు ఎలా ఉంటాయో తెలుసండి? మన లోపల రాక్షసులున్నారు. మన ఇంటి పక్కన రాక్షసులున్నారు. చుట్టూతా రాక్షసులున్నారు. వీళ్ళ బుద్ధి ఏంటో చెప్పనా? వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. ఇంకొక 10 మందిని ప్రశాంతంగా ఉండనివ్వరు. భగవంతుడిచ్చిన నోటిని దారిద్రపు వాక్యాల చేత నిందలు వేస్తూ చి అసలింక వాళ్ళు వాళ్ళ బుద్ధి చెప్పుకోవటానికి కూడా మనకి టైం వేస్ట్ అన్నమాట. ఇటువంటి రాక్షసత్వం ఉన్న వాళ్ళు ఊరకుండరనమాట. ఏదోటి గెలకాలా, గెలికిచ్చుకోవాలా, తిట్టాలా, తిట్టించుకోవాలా, నిందలు వేయాలా, వేపించుకోవాలా. వాళ్ళకి ఆనందం అన్నమాట. ఆ గుణాలు కలిగిన ఇద్దరు రాక్షసులు వచ్చారు.
హ్మ్. అయితే వాళ్ళ మనసు ఒక పట్టాన నిలబడదు. రాక్షస గుణాలన్నప్పుడు వాళ్ళ ఇళ్ళ పక్క గూడా తయారైపోతున్నారు కదా! ఉంటారు గదా! అటువంటి వాళ్ళ జోలి మనం పోనే పోవద్దు అని చెప్తున్నాడు. చూడండి, మనం ఒక దారిలో వెళ్ళేటప్పుడు రాయి కొట్టుకుంది అనుకోండి, రాయి మీద పోట్లాడేవాడు ఎటువంటి వాడు? మూర్ఖుడు. రాయిని సరే రాళ్ళు వస్తున్నాయి గదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం, రక్తం వచ్చింది, కాలికి రక్తం వచ్చిందనుకోండి, కాలికి గుడ్డ కట్టుకుంటావా? రాయితో పోట్లాడుతూ ఉంటావా? ఇది కూడా అంతే. దరిద్రులు మన చుట్టుపక్కల ఉన్నారు గదా అని జెప్పేసి, వాళ్ళతోటి పోట్లాడుతూ కూర్చుంటామా? దరిద్రుల్ని తోసిపుచ్చుకొని వచ్చేస్తామా? రాక్షస గుణాలున్నప్పుడు అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఊరుకోరే! మరి వాళ్ళని కూడా బుద్ధి చెప్పాలి గదా! బుద్ధి చెప్పకపోతే వాళ్ళు రేపు హెచ్చరికపోతారు. అదే తీసుకున్నాడిక్కడ భగవంతుడు. వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకోని యోగ నిద్రలోకి ఉండిపోయినట్లుగా ఉన్నాడు విష్ణుమూర్తి. శాంతంగా వాళ్ళు ఉండనే ఉండరు. చుట్టుపక్కలంతా చూసారు. శాంతంగా ఉండనివ్వరు గదా! ఎవరో ఒకళ్ళు తోటి గొడవ పెట్టుకోవటమో ఇదంతా చేసేసారు. నేనెవరో నిద్రపోతున్నాడు ఈయన అని పైకి చూసారు. పైన ఒక తామర పుష్పం కనిపించింది. ఆహా! పైనెవరో కనిపించారు పద! ఆడిని గెలికి వాడిని ఒక యుద్ధం చేసుకుందాం అని అనుకోని, ఈ మధుకైటపులిద్దరూ గూడా ఈ ఈ విష్ణుమూర్తి బొడ్డులో నుంచి ఏదో ఒక తాడు పైదాకా ఉందని, ఆ తాడుని ఆధారంగా చేసుకొని పైకెళ్ళిపోయారు. కనిపి అయితే ఎవరు ఇక్కడ హ్మ్. గడ్డం పెట్టుకొని 4 తలలతోటి, 4 ముఖాలతోటి ఉన్నాడు. మనతో యుద్ధం చేస్తాడాయన? అర్జెంట్‌గా ఇతనితోటి మనం యుద్ధం చేయాలి అని ఒక దరిద్రపు ఆలోచన వాళ్ళకొచ్చేసింది. ఈ ఈ వెంటనే చెయ్యాలి అనేది కండోతి అంటారు. కండోతి అంటే ఒక దుర్మార్గపు ఆలోచన వెంబటెంబటే చెయ్యాలి అనే కోరిక, దరిద్రపు కోరిక అన్నమాట. పైన ముసలాయన ఒకాయన కూర్చొనున్నాడు. ఆయన దగ్గరికి వెళ్లి యుద్ధం చేయమని వెళ్లి ఆ ఇద్దరి మీద పడ్డారు. బ్రహ్మదేవుడికో 4 ముఖాలున్నాయా? ఈ ముఖాలకు 4 తోటి కూర్చొని, కళ్ళు మూసుకొని పాపం ఆయనేదో ధ్యానం చేసుకుంటూ ఉంటే, "నువ్వు యుద్ధం చేస్తావా లేదా? నువ్వు యుద్ధం చేస్తావా లేదా?" అని వీళ్ళిద్దరు పోయి బ్రహ్మదేవుడి మీద పడ్డారు. ఓరి దేవుడో! వీళ్ళెక్కడయ్యా స్వామి, నేనెక్కడ యుద్ధం చేస్తానయ్యా, నాకేం తెలుసు యుద్ధం అనేది, నాకు తెలీదు అని చెప్పేసి చక్కగా పడుకుని ఉన్నాడు. కింద చూసాడు. ఓయ్ నాయనా నువ్వు నిద్రపోతున్నావు లెగు అని లేపుతూ ఉంటే ఆయన లెగట్ల. ఆయన నిజంగా నిద్రపోతుంటే లెగుస్తాడు. యోగ నిద్రలో ఉన్నాడు. అంటే దొంగ నిద్ర అన్నమాట. యోగ నిద్ర దొంగ నిద్ర కాదండి. అసలు చెప్తున్నా అన్నమాట. నిద్ర పోవాలని నిద్రపోతున్నాడు. కాబట్టి ఆయన లెగవలే. చక్కగా పడుకొని ఉన్నాడు. భుజాలు బాగా బలిష్టంగా ఉన్నాయి. భలే అందంగా ఉన్నాడు. నా మీద యుద్ధానికొస్తున్నారయ్యా స్వామి! నువ్వు లెగు, నిద్ర లెగు అని పైనుంచి కేకలు పెడుతున్నాడు ఈ 4 తలలాయన. ఈ మైదుకైటబులేమో వచ్చి రాక్షసులు ఆయన మీద పడుతున్నారు. నా మీద పడుతున్నారు. నువ్వు నన్ను రక్షించాలి. నువ్వు నిద్ర లెగు, నిద్ర లెగు. ఎంత లేపినా లెగవలేదు శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఆలోచించాడు. ఏం చెయ్యాలసలు? ఈ కింద పడుకున్న ఆయన్ని ఎలా లేపాలి అని అనుకున్నాడు. అదిగానే వచ్చిందే అదే రాత్రి తంత్రోక్త సూక్తము. ఇప్పుడు రాత్రి తంత్రోక్త సూక్తము ఎట్లా వచ్చిందో అర్థమైంది కదా! ఇహ ఎవరైతే ఆశ్రయించి ఉన్నాడో ఆ నారాయణుడు. ఇక్కడ బాగా పట్టుకోండి మీరు. ఎవరైతే నారాయణుడు ఆశ్రయించి ఉన్నాడో ఆవిడని గనక నేను బయటికి తీసుకొచ్చినట్లయితే ఈయన మేల్కుంటాడు. ఆయన ఎట్లా ఉన్నాడు? నిద్రలో ఉన్నాడు. నిద్రపోతున్నాడు. ఏదైతే తాను అనుభవిస్తున్నాడో తనని వేడుకున్నట్లయితే ఎవరిని అనుభవిస్తున్నాడో ఆ నిద్రలో నుంచి బయటికి తీసుకురావాలని అనుకున్నాడు. అప్పుడే బ్రహ్మదేవుడి నుంచి నోటి నుంచి వచ్చిందే ఈ రాత్రి సూక్తం, తంత్రోక్త స్తోత్ర ఉ 2 రకాలుగా బయటికొచ్చేసింది. చూడండి. రాత్రి అనేసరికల్లా మనం పడుకుంటాం. పడుకున్నప్పుడు ఎవరు నిద్రపుచ్చుతున్నారు? కొంతమందికసలు నిద్రే పట్టదు. కొంతమంది పడుకోగానే నిద్రపోతారు అదృష్టవంతులు. ఇలా పడుకున్నప్పుడు అమ్మేం చేస్తుంది? "నువ్వు నిద్రపో. బాగా అలసిపోయావు. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి పనులు చేసుకోవాలి కదా! నీ ఇంద్రియాలన్నీ కూడా పొద్దున్నుంచి బాగా అలసిపోయావని" అమ్మ తన ఒడిలో కూర్చోపెట్టుకొని, "నీకు ఏ ఆలోచన వద్దు. నేను నీలోనే ఉన్నాను కదా! నీ ఆలోచనలన్నీ నేను వింటూ ఉన్నాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను ఒడ్డున పడేస్తాను. నీకు నేను అండగా ఉంటాను. నువ్వు ప్రస్తుతానికి నిద్రపో నాన్న" అని మనల్ని ఆ ఒళ్ళో కూర్చోపెట్టుకొని, లాలించి, బుజ్జగించి, తల మీద చెయ్యి వేసి నిమురుతూ అమ్మ ఆ రాత్రి సూక్త మాత
చిక్చిక్తి మాత లలితా పరమేశ్వరి అమ్మ మనని నిద్రపుస్తుంది. ఎవడన్నా ఒకడు పిల్లవాడు నిద్రపోకుండా టీవీ చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, చాలా టైం అయిపోయింది. లెంపకాయ ఒక్కటి కొడుతుంది. లేసి పడుకోపో అని అరుస్తుంది. అమ్మ పడుకోమంటుంది. పొద్దున్నే వస్తుంది. మళ్ళీ లేపుతుంది. ఏమ్మా రాత్రి పడుకోపోతే తిడతావు. మళ్ళీ పొద్దున్నే లేవకపోయినా తిడతావు. నీకు రెండో పని లేదా? అనంటే అప్పుడు అమ్మ చెప్తుంది. నిద్రబోయే సమయంలో నిద్రపోకపోయినా తప్పే. మేల్కొని ఉండాల్సిన టైంలో మేల్కోక ఉండకపోయినా తప్పే. దీనికి ఒక నియమనేది ఉంటుంది. ఆ నియమ ప్రకారమే మీరు చెయ్యాలి. ఈ నిద్ర పుచ్చేది నేనే, నిద్ర లేపేది నేనే, జగత్తుని మేల్కొల్పేది నేనే, విలయం చేసేది నేనే. నీ నిద్రలోకి జార్చి అనంతమైన శక్తిని యోగ నిద్రగా మార్చి నీకు లోపల శక్తినిస్తుంది నేనే. మళ్ళీ సూర్యుడితో పాటు నిన్ను నిద్రలేపి ఈ తీర్చుకున్న శక్తిని ఉపయోగపెట్టయ్యా అని చెప్పేది నేనే. అదే ఆది పరాశక్తి, అదే నిద్రాశక్తి, అది రాత్రి సంత్రోక్త సూక్తము అని అంటారు. ఈ అమ్మ మనల్ని రక్షిస్తుంది అని చెప్పటానికి, అమ్మ ఒక్కసారి నువ్వు బయటికి రా, ఆయన నుంచి నువ్వు బయటికి వచ్చావంటే ఆయన మేల్కుంటాడు. అప్పుడు ఈ మధుకైటబులు నా మీద దుముకుతూ ఉన్నారా, వాళ్ళని నువ్వు చంపేసేయొచ్చు. నువ్వు ముందర బయటికి వస్తే గాని ఆ విష్ణుమూర్తి, ఆ నారాయణుడు మేల్కొనడు అని దేవత అని వేడుకుంటూ ఉన్నాడు పక్కన 4 ముఖాలాయన. ఆ! అమ్మే కదా! ఆ పిల్లవాడిని లేపినా, పని చేసుకున్నా, ఇలాగే లోపల ఉన్న శక్తిని ఆ! ఆ బ్రహ్మదేవుడు రప్పించటానికి రాత్రి సూక్తము, బ్రహ్మ సూక్తము, బ్రహ్మ తంత్రోక్త సూక్తము అని పిలవటం జరుగుతదనమాట. హ్మ్. ఇప్పుడు అర్థమైంది కదూ! రాత్రి సూక్తం ఎలా వచ్చిందో. ఈ మనల్ని రాత్రి పూట పడుకోమని ఎవరు చెప్తున్నారు? మనమే పడుకుంటున్నాం. పడుకున్నప్పుడు అమ్మే నిద్రపుచ్చుతుంది. అలాగే అనంతమైన శక్తిని ఇస్తుంది. ఆ అమ్మ లాలనతోటి అనంతమైన శక్తిని తీసుకొని మళ్ళీ పొద్దున్నే లేచి మన పనులు మనం చేసుకుంటూ ఉంటున్నాం. ఇది కూడా అమ్మ యొక్క సంకల్పమే. మనము పడుకోబోయే ముందర శుభ్రంగా దిట్టంగా తింటున్నాం. ఎవరు అరిగిస్తున్నారు? వైశ్వానరుడు. వైశ్వానరుడు నువ్వు నిద్రపోతున్నా, నువ్వు మేల్కొనుంటున్నా, ఏది చేస్తున్నప్పటికీ గూడా వైశ్వానరుడు అనేవాడు లోపల మొత్తం చక్కగా అరిగిస్తున్నాడు. మనం నిద్రపోయాము అని అంటే ఎవరు నిద్రపుచ్చుతున్నారో, మనం తిన్నాము అనంటే ఎవరు తింటున్నామో అనేది ఒక శక్తి మనల్ని లాలించి, ప్రేమించి, నిద్రపుచ్చి, అయ్యో! వీడికి నిద్ర లేకపోతే ఎలాగా బాధపడతాడు కదా! అనారోగ్య పాలైపోతాడు కదా! నేను ఏ సమయంలో ఏదైతే చెయ్యాలి అని అనుకున్నానో అయి ప్రతి ఒక్క జీవుడికి జరగాలి కదా! ఇలా జరగని పక్షంలో వాడు అనేక రకాలుగా బాధపడిపోతాడు గదా! అని చెప్పి అమ్మ లాలించి, ప్రేమించి మనల్ని నిద్రపుచ్చుతుంది. "నీకు శక్తి కావాలి నాన్న" అని చెప్పి అమ్మని వేడుకున్నంతనే మనల్ని నిద్రపుచ్చుతుంది అమ్మ. ఈ వైశ్వానరుడు మనం నిద్ర పడుకున్నప్పటికీ గూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చక్కగా అరగదీస్తాడు. తనని రక్తానిగా మారుస్తాడు. మనం నిద్ర లేచేసరికల్లా శరీరం మొత్తం గూడా రక్త శక్తిని, రక్తం అంటే శక్తే కదా! ఆ శక్తిని మొత్తం పెంచుతాడు. పంచుతాడు. 72,000 నాడులకి మొత్తం ఏది సహస్రారం నుంచి కూడా కాలి పాదం వరకు, బ్రొటనవేలు వరకు గూడా పంచుతూ ఉంటాడు. అతనికి 8 గంటలు పట్టిద్ది. అందుకనే నాకు డిస్టర్బ్ చేయబాకండిరా! మీరు రాత్రి పూట గూడా మేలుకున్నారంటే గంటకి ఏదోటేస్తారు. నన్ను రుబ్బనివ్వరు, దాన్ని పిండి చేయనివ్వరు, దాన్ని పిప్పిని తీసి పక్కన పడేయనివ్వరు, మళ్ళీ ఏదోటి పడేస్తూ ఉంటారు. నేనప్పుడు అరిగించటము, రక్తంగా మార్చటము, దానిలో శక్తి నింపటము, ఏ అవయవానికి ఎంత ఇవ్వాలో నా పని, నా డ్యూటీ నన్ను జేసుకోనివ్వరు మీరు. అందుకని చెప్పి మీరు నిద్రపోండిరా అని చెప్పేసి 8 గంటలు నిద్రపోండిరా అని చెప్పేసి నిద్రబోనిచి, ఈ 8 గంటలు నాకే పడుతుంది. నీ శరీరం మొత్తం కూడా ఒక ప్రపంచం, ఒక శక్తి, ఒక తత్వము, ఒక లోకము. నీ శరీరం ఒక లోకం. ఆ లోకం మొత్తం గూడా నేను తిరిగి నీకు ఎక్కడెక్కడ ఏది కావాలో పంచే శక్తి నేనే చేస్తాను. కాబట్టి నాకు 8 గంటల సమయం కావాలి అని చెప్పి నిద్ర అనే దానిని మనకి పెట్టి, మీరు హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి అని తలచి, నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే ఆ శక్తి నీలోకి పంపిస్తాను. నేను నిద్రపోవటానికి పడుకున్నాను అనగానే 5 నిమిషాలు అటు ఇటు మసిలినా ఎమ్మటే నిద్రపోతావు. అది ఎవరిస్తున్నారు? అసలు ఎప్పుడు నిద్రలో జారుకుంటావో నీకే తెలీదు. మళ్ళీ ఎప్పుడు మెలుకొస్తుందో తెలీదు. చాలా మంది మేము రింగ్ టోన్ పెట్టుకుంటాం. అదంతా గూడా రింగ్ టోన్ పెట్టుకున్నా లెగవు. ఎవరు పెట్టుకున్నారు? అమ్మ లేపితేనే ఆ రింగ్ టోన్ వల్ల నేను లేసాను అనుకోవటం వద్దు. అమ్మే లేపింది. ఆ శక్తి మన బ్రెయిన్‌లో ఉండిపోయిందనమాట. నేను పలానా టైంకి రింగ్ టోన్ పెట్టుకుని అప్పుడు లెగవాలి అని. ఆ రింగ్ టోన్ నీకు కారణం అంతే. నీ లోపల వైశ్వానుడి రూపంలో నా లోపల ఉండి
అరిగిస్తున్న వైశ్వానుడు బయటకు ఉన్న అమ్మ ఎప్పుడో ఒకప్పుడు వదిలేస్తుందేమో గాని లోపల ఉన్న అమ్మ మాత్రం మనల్ని వదలదు. అదే చైతన్య శక్తి, అదే అదే చిక్శక్తి స్వరూపిణి అని చెప్తున్నాడు. అమ్మే నన్ను నిద్రపుచ్చుతుంది, అమ్మే అరిగిస్తుంది, అమ్మే శక్తినిస్తుంది, అమ్మే లేపుతుంది, అమ్మే నిద్ర. అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా అమ్మ రమ్మంటే వచ్చా. ఇక్కడి నుంచి అక్కడికి పోవాలన్నా అమ్మే తీసుకెళ్తే పోగలను. లేదు అయిపోయింది టైము కథలు చెప్తూనే అమ్మను తెలుస్తూనే హరి అనిపించొచ్చు. ఏముంది? అమ్మ యొక్క నీడలో, అమ్మ యొక్క శక్తితో ఉన్నాం. ఇదిగో ఈ శక్తి నీకు ఇంతవరకే పనిచేస్తుందంటే అయిపోతుందంటే. నువ్వు ఏది మాట్లాడుతుంటావో, ఏ పని చేస్తుంటావో, ఏది ఆలోచిస్తుంటావో భగవంతుడికి ఎలా తెలుస్తుంది? ఎప్పుడు అమ్మ లోపలున్న శక్తిని ఎప్పుడు తీసేస్తుందో ఎవరికి తెలుస్తుంది? అందుకని నువ్వు ఏదైతే చేస్తూ ఉంటావో, నువ్వు ఏది చేస్తున్నప్పటికీ కూడా నాకు సంబంధం లేదురా. నీ శక్తి ఉన్నంత కాలం నేను ఉంచుతాను. ఆ తర్వాత నీ శక్తిని ఎప్పుడు తీసేసుకెళ్ళిపోతాను. ఇదంతా కూడా అమ్మ సంకల్పం వల్లే జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి నడవాలన్నా, నడిపించాలన్నా, చెప్పాలన్నా, మాట్లాడాలన్నా, వినిపించాలన్నా, తత్వాన్ని తెలుసుకోవాలన్నా, మనం తెలుసుకోవాలన్నా, చెప్పాలన్నా ఇవన్నీ కూడా అమ్మ యొక్క శక్తితోటి కూడుకుంటుంది. ఏ శక్తి వల్ల అతను మాట్లాడుతున్నాడో ఆ శక్తి వల్లే నా పనులన్నీ చేయగలుగుతున్నాను. ఏ జీవుడికి తెలుసుకున్నావు నేను లెగవలేను, నేను చెయ్యలేను అనే అక్కడ ఆలోచన లేదింకా. నువ్వు కాదు చేసేది, నేను చేస్తున్నాను, నేను లెగుస్తున్నా అంటే నీ వల్ల ఎప్పటికీ కాదు. అమ్మే చేయిస్తుంది, అమ్మే లెగుస్తుంది, అమ్మే చేయిస్తుంది. ఇంత శక్తిని నాకు అమ్మే ఇస్తుందని ఎప్పుడైతే ఆ భావనతో ఉంటావో అసలు నువ్వెవరు లెగకుండా ఉండటానికి? లెగుస్తావు అంతే. ప్రపంచం మొత్తం కూడా ఏ శక్తి చేతైతే నడుస్తుందో ఆ ఆ హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా అమ్మ శక్తి ఏంటో తెలుసుకున్నాడు అనంటే ఈ మూర్ఖత్వ భాషలతోటి, మూర్ఖత్వపు తత్వాలతోటి, మూర్ఖత్వపు మతాలతోటి ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఆ మూర్ఖత్వం తెలివిస్తుంది. వాడి మతంలోది వాడు మాట్లాడేది కూడా వాడి గురించి కాదు. వాడి లోపల నుంచి శక్తి వస్తే తప్ప ఏదైనా చేయగలడు అన్న శక్తి తత్వాన్ని గనక వాడు తెలుసుకున్నట్టయితే వాడు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నమ్మక తప్పదు, అనుభవించక తప్పదు. వాడిప్పుడు అనుభవిస్తుంది అమ్మ యొక్క శక్తే. కానీ వాడేంటో వాడే ఉద్ధరించుకున్నట్టన్న భ్రమలో ఉంటాడు. మన యొక్క సనాతన ధర్మాన్ని వాడు తెలుసుకోలేకపోవటం మూలాన ఏ ధర్మాన్నైతే పట్టుకొని పోతాడో వాడు అటే నశిస్తాడు. తర్వాత వాడు అట్లాగే పుడతాడు. అది తీసి పక్కన పెట్టినట్టయితే ఉన్నది ఒకటే ఒక్క చిచ్చక్స శక్తి, యూనివర్సల్ శక్తి. ఈ మొత్తం వ్యాపించి ఉంది. సూర్యుడి యొక్క గోడల చుట్టూతా కూడా ఈ పరాశక్తి, చిక్కిత్త శక్తి తన యొక్క కిరణాల చేత భూమి మీద ఎక్కడైతే ప్రపంచం ఉంటుందో, ఎక్కడైతే మనుగడ ఉంటుందో, ఎక్కడైతే జీవరసత్వం ఉంటుందో, ఎక్కడైతే అమ్మ సృష్టి ఉంటుందో అక్కడంతా యూనివర్సల్ గా ఉన్నది ఒకటే ఒక్క శక్తి. అది చైతన్య శక్తి, చిచ్చిత శక్తి. బ్రహ్మదేవుడు అనుకున్నాడు ఈ శక్తిని గనక నేను నిద్ర లేపినట్లయితే అమ్మే చూసుకుంటది, నన్ను రక్షిస్తది అని చెప్పి రప్పించటానికి ఈ 5 ముఖాలలో నుంచి తను రాత్రి సూక్తాన్ని చదవటం ప్రారంభించాడు. ఈ నారాయణుడి ఆవహించి ఉన్న నిద్రని ఎలా నిగూఢమైనది, దీని గురించి గనక మనం అర్థం చేసుకునే శక్తి గనక ఉన్నట్లయితే ఎంతో మంది పాండిత్యం కలవారు కూడా మనకి ఎన్నో రకాలుగా చెప్పి వినిపించారు. బ్రహ్మంగారు స్తుతిస్తున్నారు రాత్రి సూక్తాన్ని, తత్వయుక్తంగా స్తుతిస్తున్నారు. ఆ స్తుతికి అమ్మ చైతన్యవంతం అవుతూ ఉంది. ఆ నారాయణుడు దుర్గా సప్తశతిలో మహత్యం అనేది ఏమిటి అని అంటే అన్ని సూక్తాలు అమ్మ యొక్క సూక్తాలు మొత్తం కూడా తీసుకొచ్చి ఈ మహత్యంలో పెట్టాడు. అందుకనే ఈ దుర్గా సప్తశతిని మహత్యము అని పిలవటం జరిగింది. అందుకే ఈ మహత్యం అని చెప్పబడింది. దుర్గా సప్తశతిని పారాయణ చెయ్యాలి అని అనుకుంటే గనక ఏ సూక్తాలు, ఏ పూజలు, ఇవన్నీ నాకేమి వద్దు అని అనుకున్న వాళ్ళు సూక్ష్మంలో మోక్షంగా కావాలి, నాకున్న శక్తి 10 నిమిషాలు, ఈ 10 నిమిషాలను తరించాలంటే ఏమన్నా చెప్పమ్మా, అన్నీ నీ లోపల ఉన్నాయే కదా, నువ్వు సూక్ష్మమైన మార్గాన్ని చూపించమ్మా అని వేడుకున్న భక్తుడికి ఇలా కూడా చెప్తుంది అమ్మ. మీరు ఏం చెప్తున్నారు? కష్టం అంటారు చాలా మంది. ఈ కష్టం నుంచి సాధ్యమయ్యేది కూడా చెప్తున్నాడు. మీకు అందుబాటులోకి వ్యాసుడు మీ మహత్సర రూపేణ అనేక తత్వాలను బయట తీసుకొచ్చాడు. అందులో 1వ చరిత్ర, 4వ చరిత్ర, 5వ చరిత్ర, 11వ చరిత్ర. ఈ చరిత్ర అంటే అమ్మ ఉద్భవించటం. మొట్టమొదటి చరిత్ర అంటే ఏంటి అని అంటే అమ్మ యొక్క ఉద్భవ చరిత్ర. ఆమె ఉద్భవించటం, ఆమె ఎవరెవరికి ఎట్లా చేసిందని చెప్పటం చరిత్ర. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అదే అమ్మ యొక్క లీల. ఆ లీల యొక్క ఆ పరమేశ్వరి యొక్క లీలలు మనం చెప్పుకుంటున్నాం. ఈ స్తోత్రం యొక్క అద్భుతమైన సూక్తం అలాగే 3వ చరిత్రలో మనకు కనిపిస్తుంది. అక్కడ కొన్ని శ్లోకాలు
4వ సూక్తంలో కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో గూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యమైనగా ఏంటి అనంటే 1, 4, 5, 11 ఈ ఎవ్వరు ఈ మొత్తం చదవలేని వాళ్ళు చాలా మంది మేము దుర్గా సప్తసతి పారాయణం చేస్తున్నాము అని అనేవాళ్ళు గూడా ధైర్యంగా 4, 5, 11 ప్రతిరోజు గూడా పారాయణం చేసి తరించిన వాళ్ళు గూడా అమ్మ దగ్గరికి చేరుకున్న వాళ్ళు గూడా ఎంతో మంది ఉన్నారు అని చెప్తున్నారు. మొత్తం పారాయణం చెయ్యాలి అంటే మనకి శక్తి కావాలి, కంఠం సహకరించాలి, బుద్ధి సహకరించాలి, మనస్సు సహకరించాలి, మన ఇల్లు సహకరించాలి, మన బాధ్యతలు సహకరించాలి, మన బాంధవ్యాలు సహకరించాలి. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు సూక్ష్మంలో మోక్షం. నువ్వు ఇప్పుడా అప్పుడా అని కాదు. నువ్వు ఎప్పుడైనా చెయ్యి. 1, 4, 5, 11 అని చెప్పినప్పటికీ కూడా ఒకటోది నీ ఇష్టం. నీకు ఓపిక ఉంటే చదువులేదు. ముఖ్యంగా 4, 5, 11 అని భగవంతుడు ఇందిట్లో చెప్పడం జరిగింది. అమ్మ చెప్పింది. ఈ మూడిటిని గనక పట్టుకున్నట్టయితే నువ్వు తరిస్తావురా అని చెప్పి 4, 5, 11 ఖచ్చితంగా చెయ్యాలి. ఇది గనక చేస్తూ ఉంటే రోజు పారాయణ అన్నీ ఆపేసేయండి. అన్నీ చేస్తూ ఇది చేశారంటే దాంట్లో నిమగ్నత అనేది ఉండదు. అమ్మ చెప్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు వరకు నేను చేసినవి ఈ 3 చదవటం అనేది ఈ దుర్గా సప్తశతి పారాయణ శ్లోకాలు అనేవి అన్ని ఒక ఎత్తు. అందులో కూడా 4, 5, 11 అధ్యాయాలు ఒక ఎత్తు. అందులో నా యొక్క నమస్కారాలు, నా యొక్క సృష్టి, నా యొక్క శక్తి నీ లోపలికి ఇమిడ్చుకోవటమే పనిగా ఉంటుంది ఆ తత్వాలు అని చెప్తుంది. ఈ చండీ పారాయణ చేసినట్లయితే మనం ధరించినట్లే. జీవితాంతం ఒకటి పట్టుకో అని అమ్మ చెప్పటం మూలాన ఇది పట్టుకున్నా కూడా చాలు. నీకు అనేకం కల్పిస్తున్నాను, ఏదో ఒకటి పట్టుకో. నారాయణ సూక్తాలు మొత్తం నారాయణ యొక్క తత్వాన్ని మొత్తం మహానారాయణోపనిషత్తులో పెట్టాడు భగవంతుడు. సూర్యుడి యొక్క రహస్యాలు, సూర్యుడి యొక్క తత్వాలు, సూర్యుడి యొక్క మంత్రాలు, సూర్యుడి యొక్క పూతో భవతు. ఏ పతిత పావనుడైతే పతితులను పావనం చేసిన వాడు పతిత పావనుడు. ఏ పతిత అయినప్పటికీ కూడా మాట ద్వారా, ఇంద్రియాల ద్వారా, శరీరం ద్వారా, చెవుల ద్వారా, అనేక కర్మేంద్రియాల ద్వారా ఏ జీవుడైతే పతితుడైపోయాడో వాళ్ళని పావనం చేసేవాడు పతిత పావనుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఆ పతిత పావనుడు చేత ఈ పతితులందరినీ కూడా శుద్ధి చేసే శక్తి ఒక్కొక్క ఎవరి నామంతో పాటు ఆ యొక్క శక్తిని ఒక్కొక్క దాంట్లో పెట్టేశాడు. అమ్మ యొక్క శక్తిని, సూక్తాలని, మంత్రాలని, ప్రేమని, చిక్తిక్త స్వరూపిణి, సృష్టిని మొత్తం తీసుకొచ్చి ఈ దీంట్లో పెట్టేశాడు. అదే 4, 5, 11 అధ్యాయాల్లో మొత్తం ఉందిరా అని చెప్పాడు. ఇంకొకటి మహానారాయణ ఉపనిషత్తులో నారాయణుడికి సంబంధించిన మొత్తం పెట్టాడు. అదొక్కటి పట్టుకో, లేకపోతే ఇదొక్కటి పట్టుకో. ఇంకోటి శివతత్వం పెట్టాడు. శివ పురాణంలో ఉండి, శివశక్తుల్లో ఉండి ఒక్క రుద్రంలో ఇమిడ్చి పెట్టాడు. అదొక్కటి పట్టుకో అన్నాడు. నీ ఇష్టం, నువ్వు ఏదో ఒకటి పట్టుకో. నా యొక్క తత్వాన్ని ఇంత రకాల విశ్రంభించి చేసినప్పటికీ కూడా మొత్తం కలిపి ఒక దాంట్లో పెట్టి నీ ప్రతి ఒక్క నామానికి కూడా ఉన్నది, ప్రతి ఒక్క శక్తికి ఉన్నది, ప్రతి ఒక్క రూపానికి ఉన్నది. ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో కూడా ఈ తత్వాలతో కూర్చున్నది ఒక్కొక్కటిగా నిర్మింపబడి ఉన్నది వ్యాస మహర్షి. ఈ నేల ఒక్కటి పట్టుకో అని చెప్పబట్టంలో అర్థం అదే. హరి ఓం. రేపొద్దున ఇది తెలుసుకుందాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి